yeah, I came here Dwarka for a one-day trip. Me and my colleague. So let's explore Dwarka. నేను ఇది థర్డ్ టైం రావడం, 2 times ఆల్రెడీ వచ్చాను. సో యా, సో అక్కడ ఆర్చ్ ఉంది కదా, అక్కడి నుంచి ఒక 1 kilometer దాకా నడుచుకుంటూ రావాలి. సో యా, ఓ సే హాయ్. Hi. తిన్న నా కొలీగ్ కార్తిక్, ఈజ్ ఫ్రమ్ కేరళ. అదే టెంపుల్, ద్వారకా టెంపుల్, ద్వారకాధీష్. సో ఇది గోమతి రివర్. సో ఇంకా ఎదరికి వెళ్తే అక్కడ బీచ్ ఉండిద్ది. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి అంత పెద్ద రష్ లేదు. సో ఆరతి టైంకి బాగా వస్తారు. 7 to 8 మధ్యలో, ఎర్లీ మార్నింగ్ 7 to 8 మధ్యలో ఆరతి ఉండిద్ది కృష్ణుడిది. సో ఆ టైంలో బాగా వస్తారు. ఇంకా సో గాయస్, ఇప్పుడే స్నానం చేసి దర్శనానికి బయలుదేరుతున్నాము. ఇప్పుడు టైం వచ్చి 6:30 అవుతుంది. సో గాయ్స్, ఇప్పుడే దర్శనం అయింది. ఎర్లీ మార్నింగ్ దర్శనం. సూపర్ సూపర్. స్పిరిచువల్ ఎనర్జీని లైక్ యూ కెన్ ఫీల్ దట్. దర్శనం అయింది సరే అని చెప్పి ఇంకా బీచ్కి వెళ్తున్నాం ఒకసారి చూద్దామని. ఎర్లీ మార్నింగ్ చూపించాను కదా. సో నా ఇప్పుడు క్లియర్గా మామూలుగా విజువల్స్ చాలా బాగుంటాయి. సో ఈ బ్రిడ్జ్ మీరు చూసే ఉంటారు, కార్తికేయ 2 సినిమాలో ఉండిద్ది సేమ్. సో ఇది గోమతి రివర్ అండ్ సో ఎదురు ఉంది కదా, అది అరేబియన్ సీ. You are looking great. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాము. స్టిల్ ఇట్స్ రైనింగ్. సో మాధవ్ డైనింగ్ హాల్. గుడి బయటకు వచ్చిన తర్వాత సో అలా వస్తే సో మీరు ఇక్కడ 2 హోటల్ చూస్తారు. సో ఇక్కడ సౌత్ ఇండియన్ కూడా ఉండిద్ది. ఇడ్లీ, వడ, సాంబార్, చట్నీ అన్నీ ఉంటాయి. బట్ అంత బాగా అనుకోండి. సో గుజరాతీ స్పెషల్ ఐటమ్స్ డోక్లా, ఖమన్, ఫాఫ్డా, జిలేబీ, పోహా అన్నీ ఉంటాయి. బయటికి వెళ్దాం అంటే భయం వేస్తుంది, బాగా వర్షం పడుతుంది ఫస్ట్. ఇది నా ఫస్ట్ లాగరా బాబు. సో ఇక్కడ కృష్ణుడి బొమ్మలు చాలా ఫేమస్. చాలామందికి తెలీదు ఇక్కడ రాధాకృష్ణుడు ఉంటారు అనుకుంటారేమో, బట్ రాధాకృష్ణుడు అయితే ఉండడు. సేమ్ ఈ బొమ్మలో ఎలా అయితే సింగిల్గా ఉన్నాడో ఒక్కడే అలాగే ఉంటాడు ద్వారకలో. മറ്റേ വഴി നോക്കിയിരുന്നില്ലേ? సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు బేట్ ద్వారకా, నాగేశ్వర్ జ్యోతిర్లింగం, గోపీ తలాబ్, కుదిరితే శివరాజ్పురి బీచ్, రుక్మిణి టెంపుల్, రుక్మిణి మందిర్ టెంపుల్. ఇప్పుడు బయలుదేరాలి. మార్నింగ్ 9 అయింది ఇప్పుడు టైం.
సో రెయిన్ పడింది కాబట్టి సేఫ్, చల్లగానే ఉంది, నో ఎండ, గుడ్. సో గైస్, వీఆర్ గోయింగ్ టు బేట్ ద్వారకా. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బస్ ఆప్షన్ ఉండేది వెళ్ళడానికి, ఇంకో ఆటోలో కూడా వెళ్ళొచ్చు, అండ్ మీరు బైక్ కానీ స్కూటీ కానీ రెంట్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు. బైక్ అండ్ రెంట్ ఈస్ 500. మేమైతే ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాం. నేను ఎప్పుడు వచ్చినా సరే ఆటోలోనే వెళ్ళాను. ఆటోకి 250 రూపీస్ తీసుకుంటారు. మొత్తం 5 ప్లేసెస్ అనమాట. అన్ని 4 గుళ్ళు, ఒకటి బీచ్, శివరాజ్పూరి బీచ్. సో ఇది గోమతి రివర్. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. మేమైతే స్టార్ట్ అయిపోయాము బేట్ ద్వారకాకి. ఆటో నాగేశ్వర్ జ్యోతిర్లింగం. సో చాలామంది తెలుసు మన ఇండియాలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద సెకండ్ వన్. ఫస్ట్ వన్ సోమనాథ్, అది కూడా గుజరాత్లోనే ఉంది. ఇది సెకండ్ వన్ నాగేశ్వర్ జ్యోతిర్లింగం. సో ద్వారకాకు వచ్చిన అందరూ మ్యాక్సిమం 99% అందరూ ఇక్కడికి వస్తారు ఖచ్చితంగా. సో ఇయర్ స్పెషల్ ఏంటంటే ఈ విగ్రహం శివుడిది. సో ఇక్కడ ప్రతి టెంపుల్స్కి ఆ జెండా మట్టి కామన్. ఆ జెండాలో సన్ ఉండిద్ది, మూన్ ఉండిద్ది. రీజన్ ఎండ్లో మాట్లాడుకుందాం. సో దర్శనం అయిపోయింది. వితిన్ 5 to 10 minutesలో దర్శనం అయిపోయింది. చాలా తక్కువ మంది ఉన్నారు, రష్ ఏం లేదు అంతగా. సో దర్శనం అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి బేట్ ద్వారకా. ఇక్కడ నుంచి ఇంకొక 20 kilometers వెళ్ళాలి. నా ద్వారకా నుంచి నాగేశ్వర్కి 17 kilometers. సో రోడ్డు కొంచెం అటు ఇటుగా ఉండిద్ది, రోడ్డు అంతా ఏం బాగోదు. బట్ ఇక్కడ నుంచి బేట్ ద్వారకాకి రోడ్డు బాగానే ఉండిద్ది. అండ్ మధ్యలో కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది. కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది, సేమ్ బాగుంటుంది. సో అది మొత్తం పోర్ట్ ఏరియా, గోకా పోర్ట్ ఏరియా. షిప్స్ మొత్తం స్టార్ట్ అయినాయి. కరెక్ట్గా బీచ్ మధ్యలో. ఇంతవరకు ఈ బేట్ ద్వారకా వెళ్ళడానికి పడవల్లో వచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడు బ్రిడ్జ్ కట్టేశారు కాబట్టి చాలా ఈజీ అయింది. సో బేట్ ద్వారకాకు వచ్చేసాము. కనిపిస్తుంది కదా అక్కడ జెండా. సో టెంపుల్ అక్కడే ఉంది. సో గాయస్, మీకోసం ఇంకా నేను
క్లారిటీగా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఉంది కదా లొకేషన్, అది బేట్ ద్వారకాది. అంటే అక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా, అదే సుదర్శన్ సేతు బ్రిడ్జ్, మనం వచ్చిన కేబుల్ బ్రిడ్జ్. అటు పక్కన ఉన్నది అది. సో నేను ఇంకా జూమ్ అవుట్ చేస్తే ఇది మొత్తం గుజరాత్ టోటల్ వెస్ట్ సైడ్ అనమాట, అరేబియన్ సీ బోర్డర్. సో ఇంకా పైన అయితే పాకిస్తానే ఉండిద్ది. ఇంకా అటు పక్కకి జూమ్ అవుట్ చేస్తే ఇదిగో మన హైదరాబాదు, ఆంధ్ర ఇటు పక్క ఉంది. వెస్ట్లోనేమో గుజరాత్. నా కరెంట్ లొకేషన్ వచ్చేసి అక్కడ ఉంది కరెక్ట్గా. బేట్ ద్వారకా ఎలా అంటే ఒక ఐలాండ్ లాగా చిన్న పార్ట్ అనమాట. అది నా లొకేషన్ అది చూస్తే మీకు క్లారిటీగా తెలుస్తుంది. క్లారిటీగా కావాలని చెప్పి నేను లొకేషన్ రికార్డ్ చేశాను. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది బేట్ ద్వారకాలో. నువ్వు ఎండ అన్న, ఇప్పుడేమో సాగు కొట్టేస్తుంది ఎండ. ఇంకా హాఫ్ డే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 1:10 అవుతుంది. సో మేము 12కి అలా వెళ్ళాం. బట్ దర్శనం ఆపేసారు ఒక 20 to 30 minutes. సో ఒక టైం పట్టేసింది చాలా. సో ఇప్పుడు బయటకు వచ్చేసాము. సో ఇప్పుడు లంచ్కి వెళ్ళాలి. ఇక్కడ కూడా సేమ్ షాపింగ్ మొత్తం సేమ్ ఉంటాయి. కృష్ణుడి బొమ్మలు, తినడానికి తాగడానికి అన్నీ సేమ్ అలాగే ఉంటాయి. సో రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ. సో ఇది ఇక్కడ ఒక రెస్టారెంట్. సో బేట్ ద్వారకా నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం శివరాజ్పూరి బీచ్కి. వితిన్ హాఫ్ అన్ అవర్. ఇది కూడా 20 kilometers అంట ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి 20 kilometers మళ్ళీ బీచ్కి వెళ్ళాలి. సో వెళ్తున్న దారిలో ఇంకా ఆటో అతన్ని అడిగితే ఇంకా ఆపాడు కేబుల్ ఇక్కడ. ఇక్కడి నుంచి కూడా ఒకటి చూపిస్తాను బీచ్ది. కరెక్ట్గా సముద్రం మధ్యలో బ్రిడ్జ్. మీరు ఎప్పుడైనా ద్వారకాకి వస్తే ఈ వ్యూస్ మటుకి ఎప్పుడు మిస్ అవ్వద్దు. టైం ఒక 1 hour ఎక్స్ట్రా అయినా సరే కొంచెం సేపు రిలాక్స్గా నుంచుని పీస్ఫుల్గా మంచిగా చూసి వెళ్ళండి. కార్తీక్ ఫోటోగ్రఫీ బ్రో, షో మీ బ్రో. సో శివరాజ్పూరి బీచ్ వచ్చేసాం. ఇక్కడికి శివరాజ్పూరి బీచ్కి. సో ఇక్కడ అన్నీ తినడానికి తాగడానికి అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. స్కూబా డైవింగ్, అన్ని బోట్స్ అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. సో అవి కూడా పార్టిసిపేట్ చేయవచ్చు ఇక్కడ చేయాలనుకుంటే. సో నేను మీకు బీచ్ వ్యూ చూపిస్తాను మొత్తం. సో గాయస్, ఇది శివరాజ్పూరి బీచ్. సో ఇక్కడ అన్ని వాటర్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. స్కూబా డైవింగ్, పారాగ్లైడింగ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేసి వజ్రాజ్ వాటర్ స్పోర్ట్స్ అని ఇక్కడ వీళ్ళే మొత్తం అన్నీ చేపిస్తారు. బనానా రైడు, స్పీడ్ బోటు, బంపర్ రైడు, డిస్కో బ్యాట్, స్కూబా డైవింగ్, పారాసైలింగ్, డక్ రైడు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవి కావాలితే ఇక్కడ చేయొచ్చు. బట్ అన్నిటికీ సపరేట్ కాస్ట్ ఉండిద్ది. సో లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు సమ్మర్లో మరి ఈ యాక్టివిటీస్ ఏం లేవు అసలు. బట్ ఇప్పుడు అన్నీ ఉన్నాయి. అలాగే పీపుల్ కూడా చాలామంది ఉన్నారు. సో యా, ఎంజాయ్ ద వ్యూ. సో అది బనానా రైడ్. Cheers, bro.
నార్మలీ వెళ్దా వాడే టెల్ మీ బ్రో. నో బ్రో. సో మేము వాటర్ యాక్టివిటీస్ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చాము. సో ఇక్కడైతే కొంచెం పీస్గా ఉంది, కొంచెం ప్రశాంతంగా, ఓన్లీ అలల సౌండే వినపడతా అట్లా ఉంది. సో చాలా క్లీన్గా ఉన్నాయి వాటర్ కూడా. శివరాజ్పూరి బీచ్ బాగుంది, చాలా బాగుంది. వ్యూస్ కానీ సౌండ్స్ కానీ నైస్. సో యాక్టివిటీస్ 365 డేస్ ఉంటాయి. మాన్సూన్లో ఆపేస్తారు. సో సమ్మర్ కానీ వింటర్ కానీ ఇంకా మ్యాక్సిమం అన్ని డేస్లో ఉంటాయి. వింటర్ 3-4 మంత్స్ మటుకి ఆపేస్తారంట. ఓ rain, let's go. Rain is coming, bro, see that side. Blackish weather, very cloudy. ఓకే, ఇప్పుడు ఇంకా ఒకటే బ్యాలెన్స్ ఉంది, రుక్మిణీదేవి టెంపుల్. అది ఇప్పుడు వెళ్ళేదావర్లో కవర్ చేసి ఇంకా డైరెక్ట్ ద్వారకాకి వెళ్ళడమే మళ్ళీ రిటర్న్. సో 1 డే చాలు. అంటే నేనంటే అహ్మదాబాద్ నుంచి వచ్చాను కాబట్టి ఓకే, నాకు 1 డే సరిపోయింది. బట్ తెలుగు స్టేట్స్ నుంచి వస్తే ట్రావెల్లోనే మీకు 2 డేస్ పట్టిద్ది. హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి 35 అవర్స్ జర్నీ ఉండిద్ది, ట్రైన్ జర్నీ. బట్ ఫ్లైట్లో రావాలంటే జామ్నగర్ వరకు రావాలి. జామ్నగర్ నుంచి మళ్ళీ మీ బై రోడ్ కానీ రావాలి. సో వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి, ఓన్లీ వీక్లీ వన్స్ త్రూ ద బీచ్ ఉంది. సో 1 డే ఈజ్ గుడ్ ఎనఫ్. మొత్తం 5 ప్లేసెస్ ఇక్కడ. సో 5 ప్లేసెస్కి 1 డే ఓకే సరిపోద్ది. ఇప్పుడు ఇంకా టైం ఇంకా 4 కూడా అవ్వలేదు ఇంకా. సో మేము అక్కడికి వెళ్ళేపాటికి ఇంకా 10 కిలోమీటర్స్లో రుక్మిణీదేవి టెంపుల్ ఉండిద్ది. అక్కడ నుంచి ద్వారకా 2 కిలోమీటర్సే. సో 5 కల్లా అయిపోయింది. సో మా బస్ మళ్ళీ ఈవినింగ్ 7:30కి ఇంకా బస్ అనమాట. సో మేము మళ్ళీ రిటర్న్ 7:30 కల్లా బయలుదేరుతాము. సో ఇది రుక్మిణీదేవి టెంపుల్. సో ఇదే రుక్మిణీదేవి టెంపుల్. సో కృష్ణుడి ద్వారకా ఏమో అక్కడ ఉంది టెంపుల్. సో ఇదే రుక్మిణీదేవి టెంపుల్ అన్నమాట. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది రుక్మిణీదేవి టెంపుల్ దగ్గర కూడా. అండ్ యాత్ర కూడా అయిపోయినట్టే. సో మేము బస్ స్టాండ్కి వచ్చేసాం, ద్వారకా బస్ స్టాండ్కి. ఇప్పుడు వరకు ఫోన్ ఛార్జింగ్ పెట్టాం. సో అందుకనే 5:30కి రీచ్ అయ్యాము. సో అక్కడ ఒక 1/2 అవర్ 40 మినిట్స్ దాకా కూర్చుని ఇప్పుడే బస్ స్టాండ్కి వచ్చాము, ద్వారకా బస్ స్టాండ్కి. సో ఇక్కడ నుంచి ఇంకా బస్. సో ఇంకా ఇదే లాస్ట్. ఇంకా ఈరోజుకి ఒక ట్రిప్ అయింది, 1 డే ట్రిప్. సో మార్నింగ్ దర్శనం అయిన కాడి నుంచి 9 నుంచి ఈవినింగ్ 5 వరకు తిరుగుతూనే ఉన్నాము, 5:30 వరకు. సో 1 డేలో మొత్తం కంప్లీట్ చేసేయచ్చు ద్వారకాని. సో ఇంకా మాకు ఇప్పుడు ఈవినింగ్ 7:20కి బస్సు ఉంది. సో డైరెక్ట్ ఇంకా అహ్మదాబాద్కి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
సో గాయస్, మధ్యలో ఒక విషయం చెప్పా కదా ఎండింగ్లో మాట్లాడదామని. ఆ విషయం ఏంటంటే, జెండాలో సూర్యుడిని చంద్రుడిని రిప్రజెంట్ చేసే జెండాలు ఉంటాయి. ఇక్కడనే కాదు, ద్వారకలోనే కాదు, పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా ఇలాగే ఉంటుంది. దాని రిప్రజెంటేషన్ ఏంటంటే, సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు నేను ఈ లోకంలో ఉంటాను అని మీనింగ్ అనమాట. కృష్ణుడు ఇది చెప్పింది. అండ్ ద్వారకాలో అయితే 4 times చేంజ్ చేస్తారు. ఇది నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియో, అక్కడ ఒక మనిషికి చేంజ్ చేస్తుంటే నేను రికార్డ్ చేశాను. అంత క్లారిటీగా లేదు, బట్ అది నేను లైవ్లో చూశాను మారుస్తాం. ఇప్పుడు వరకు నా వీడియో చూసిన అందరికీ చాలా థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో అందరికీ చాలా థ్యాంక్ యూ.